Hello everyone, welcome back to my YouTube channel. My name is Srivani. If you haven't subscribed my channel, please do subscribe now so that it will send you the notifications so as on date if I upload the videos in this. సో ఈ రోజు అయితే మన కన్సర్న్ ఏంటంటే వాట్ ఆర్ ద టాపిక్స్ టు బి రివైజ్డ్ బిఫోర్ గోయింగ్ అన్ ఇంటర్వ్యూ అయితే చూద్దాం. ఎందుకంటే చాలా మందికి ఒక డైలమాలో ఉన్నారు. ఏం టాపిక్స్ చదవాలి, ఏం టాపిక్స్ ప్రిపేర్ అయిపోవాలి, అంత కన్ఫ్యూజన్ ఆర్ఎల్స్ అంత టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని నా ఇంటెన్షన్. ఎందుకంటే నేను అటెండ్ అయిన ఇంటర్వ్యూస్ అన్నీ రిజెక్ట్ అయినా వచ్చినా మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది, అవునా కదా? ఇప్పుడు రిజెక్ట్ అయ్యారని మీరు ఫీల్ అవ్వద్దు. రిజెక్ట్ అయితే మీరు అందులో కొద్దిగా నేర్చుకున్నారు. సక్సెస్ అంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే దట్స్ ఫైన్. రిజెక్ట్ అయితే ఇంకో ఇంటర్వ్యూ, ఎన్ని కంపెనీస్ లేవండి, బొచ్చడు కంపెనీస్ ఉన్నాయి. బట్ యూ నీడ్ టు చెక్ వేర్ యూఆర్ ల్యాకింగ్, అంతే. ఎక్కడ పోతుందో చూసుకొని చెక్ చేసుకోవాలి. సో ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలి, లేకపోతే ప్రిపేర్ అవ్వాలి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మెడికల్ కోడింగ్ అనేది అయితే చూడాలి. ఒకవేళ మీ దగ్గర ICD-10 బుక్ ఉంటే తీసి పెట్టుకోండి, సో దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. ICD-10 బుక్ ఉంటే ఇట్స్ బెటర్. నేనైతే ఇప్పుడు చెప్తాను మీకు ఏమేమి చేయాలో. ICD 1 ఉంటుంది కదా, 1 అందులో పేజెస్లో ఫస్ట్ పేజెస్ ఉన్నాయి, G3 G5 అని. అందులో నుంచి చూడండి మీరు. అక్కడ ఫస్ట్ ఏమడుగుతాడంటే జనరల్ కోడింగ్ గైడ్లైన్స్ అడుగుతాడు. నార్మల్ మీకు తెలిసే ఉంటుంది కదా జనరల్ కోడింగ్ గైడ్లైన్స్. హౌ టు లొకేట్ అ కోడ్, హౌ టు లొకేట్ ద డిజీజ్ టు ఫైండ్ అ కోడ్ ఫర్ దట్ పర్టికులర్ డిజీజ్. అంటే ఇప్పుడు మనకు ఇచ్చిన కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ బ్రాంకైటిస్ ఇచ్చాడు, మనం ఎలా చెక్ చేస్తాం? హౌ టు లీడ్ ఎ కోడ్. బ్రాంకైటిస్లో అక్యూట్ చూస్తాం కదా, ఏ కండిషన్ ఇచ్చింది, మనం ఇచ్చిన కండిషన్ ప్రకారం మనము సెర్చ్ చేస్తాం. కండిషన్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టర్మ్, ఆర్ వి టేక్ యాజ్ మెయిన్ టర్మ్ టు సెర్చ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఇండెక్స్. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో సెర్చ్ చేస్తాం కదా, దెన్ టు కన్ఫర్మ్ that whether it is correct or not, like to get a complete code will get fixed or will get confirmed in the tabular list. అంతేనా కదా? ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఇండెక్స్లో లీడ్ చేస్తాం కోడ్, తర్వాత టాబ్లర్ లిస్ట్లో మనం చెక్ చేసుకుంటాం వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, లైక్ కంప్లీట్ కోడ్ వస్తుందా లేదా అని. కంప్లీట్ కోడ్ ఇస్తుంది టాబ్లర్ లిస్ట్ అయితే, ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ నార్మల్ క్వశ్చన్స్ అడిగేవి ఏంటంటే జనరల్ కోడింగ్ గైడ్లైన్స్. మీరు తీస్తే కనుక సెక్షన్ బిలో జనరల్ కోడింగ్ గైడ్లైన్స్ అని ఉంటుంది ICD-10CMలో. ఇది జనరల్ కోడింగ్ గైడ్లైన్స్ అండి. జనరల్ కోడింగ్ గైడ్లైన్స్ ప్రిపేర్ అయిపోవడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది. అదేం చెప్తుంది అంటే హౌ టు లీడ్ ద కోడ్, వాట్ ఈస్ మెయిన్ టర్మ్, వాట్ ఈస్ సబ్ టర్మ్ అన్నీ చెప్తుంది, వాట్ ఈస్ క్యారీ ఓవర్ ద లైన్. నెక్స్ట్ ఏంటంటే కాంబినేషన్ కోడ్స్. దాని పక్క పేజ్లో మీరు చూసుకుంటే కాంబినేషన్ కోడ్స్ ఉన్నాయి. వాట్ ఈస్ అ కాంబినేషన్ కోడ్ అయినా అడిగితే అడుగుతారు నార్మల్గా. కాంబినేషన్ కోడ్ అంటే ఇప్పుడు 2 డయాగ్నోస్ కలిపి సింగిల్ కోడ్ ఇవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్, హైపర్ టెన్షన్ విత్ CKD, హైపర్ టెన్షన్ విత్ హార్ట్ డిసీజ్, హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ప్లస్ CKD. అంటే హైపర్ టెన్షన్కి హార్ట్ ఇన్వాల్వ్మెంట్కి ఒక కోడ్ ఉంటుంది కాంబినేషన్, హైపర్ టెన్షన్ ప్లస్ CKD ఇంకో కాంబినేషన్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ప్లస్ హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ప్లస్ CKD ఇంకో కాంబినేషన్ కోడ్, I13 సిరీస్. సో ఇలా చూసుకోండి కాంబినేషన్ కోడ్స్ అంటే ఇవి. ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే చదవండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ పేజ్లో అయితే ఇది ఇంపార్టెంట్. అండ్ సీక్వెల్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నన్ను ఇంటర్వ్యూలో క్వశ్చన్ కూడా ఇది వేశారు, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ వీడియో చేసినప్పుడు చెప్పాను. సీక్వెల్ అంటే లేట్ ఎఫెక్ట్ విచ్ అగైన్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ నుంచి వస్తే అది సీక్వెల్ అంట. మీరు ఒకసారి డెఫినేషన్ తరోగా వెళ్ళండి, సర్చ్ చేయండి, దాని మీద స్టడీ చేయండి, సో దట్ యూ విల్ హ్యావ్ అ గ్రిప్ ఆన్ ద సబ్జెక్ట్ అండ్ ఆల్సో గెట్ ద నాలెడ్జ్ అబౌట్. మీకు ప్రాక్టికల్గా తెలుస్తుంది అంటే హౌ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. అప్పుడు మీకు ఎప్పుడైతే ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటారో అప్పుడు డెఫినేషన్ అనేది ఆటోమేటిక్గా మీరే చెప్తారు, ఓకేనా? లైక్ బార్డర్ లైన్లో చెప్తున్నాను నేను, మీరు డెప్త్గా చదవండి నా ఇంటెన్షన్, అంతే. తర్వాత మీరు ఇటియాలజీ అండ్ మేనిఫెస్టేషన్ చదివాక చాప్టర్ స్పెసిఫిక్ గైడ్లైన్స్, మీరు సెక్షన్ C ఓపెన్ చేస్తే ICD-10CM 1 బుక్లో సెక్షన్ 3 ఓపెన్ చేస్తే యూ విల్ బీ హ్యావింగ్ చాప్టర్ స్పెసిఫిక్ గైడ్లైన్స్. చాప్టర్ స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఇస్ నథింగ్ బట్ each chapter consists of some guidelines which need to be followed to give a code. అర్థమవుతుందా? ఈ గైడ్లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి మనకు క్వశ్చన్స్ వేస్తారు ఇంటర్వ్యూవర్స్. సో ఏంటంటే చాప్టర్ స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఫస్ట్ చాప్టర్లో HIV రిలేటెడ్ కండిషన్స్, అంటే HIV సెరాలజీ ఏంటి, R75 దేనికి ఇస్తాము, Z21 ఎప్పుడు ఇస్తాము, B20 ఎప్పుడు ఇస్తాము, ఇవన్నీ మీరు నేర్చుకోండి. ఇవి చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. So I request you to please go through this some pages of the ICD-10CM book. ఫస్ట్ చాప్టర్ నుండి అయితే అది ఇంపార్టెంట్ అండి. అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసి నియోప్లాజం. ఇంకా ఫస్ట్ చాప్టర్లో ఏంటి సెప్సిస్ ఉంది,
అందరికీ తెలిసి ఉంటుంది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ టాపిక్ అని, అంటే ఇంపార్టెంట్ టాపిక్ అని. సెప్సిస్ ఎప్పుడు ఇస్తాం? ప్లస్ సెప్సిస్ ప్లస్ సివియర్ సెప్సిస్ అయితే ఎప్పుడు ఇస్తాము? లైక్ సెప్సిస్ ప్లస్ సివియర్ సెప్సిస్ ప్లస్ ఆర్గన్ ఫెయిల్యూర్ ఉంటే సివియర్ సెప్సిస్ ఇస్తాం, అవునా కాదా? సెప్టిక్ షాక్ ఎప్పుడు ఇస్తాము అంటే దీని కోడ్స్ ఎలా అసైన్ చేస్తాం అనేది అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అడగొచ్చు, ఇంటర్వ్యూయర్ మైట్ ఆస్క్ యూ. అడగకముందు మీరు ప్రిపేర్ అయిపోతే ఒకవేళ అడిగితే మీరు ఆన్సర్ చేయగలుగుతారు కదా, దట్ ఈస్ బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ రిజెక్టింగ్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్, it's better if you go prepared. If he ask or not, it is better if you go prepared, so that you will have some confidence and also you will have some thought that you can write well, you can give the interview well. మీకు ఇది అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకు చెప్తున్నానంటే I know the pain of not getting a job, and I really want to help the people who are struggling, who are willing to get a job అండి. అంత ఈజీ కాదు. ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో గెట్టింగ్ ఎ జాబ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఇట్స్ నాట్ ఎఫర్ట్‌లెస్. ఇట్స్ సో ఎఫికేషియస్ అండ్ యూ నీడ్ టు పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆన్ దాట్ టు గెట్ అ ఫన్ జాబ్ అండి. మీరెళ్ళండి, బయట వరల్డ్ ఫేస్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది బయట లైఫ్ ఏంటనేది. అంటే నేను కొన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలిసింది ఎంత పెయిన్ ఉంటదో. సో ఐ వాంట్ టు హెల్ప్ ద పీపుల్ హూ ఆర్ రియల్లీ విల్లింగ్ టు వర్క్ టువర్డ్స్ దేర్ గోల్ అండ్ ఆల్సో విల్లింగ్ టు డూ అ జాబ్. ఓకే, ఫస్ట్ అనేది జాబ్ ఇంపార్టెంట్, ఫస్ట్ చేయాలి కదా. మీరు తర్వాత ఏ బిజినెస్ పెట్టుకుందాము, ఏది చేద్దామన్నా ఫస్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు పుట్ సమ్ ఇన్వెస్ట్మెంట్. అర్థమవుతుందా? సో అది పక్కకు పెడితే మనకు చాప్టర్ 1లో నుంచి అయితే హెచ్ఐవి రిలేటెడ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అండ్ లైక్ హెచ్ఐవికి సంబంధించినవి అండ్ సెప్సిస్ సంబంధించినవి అయితే చూసుకోండి. సెప్సిస్, సివియర్ సెప్సిస్, సెప్టిక్ షాక్. సెకండ్ వచ్చేసి నియోప్లాజము. థర్డ్లో అంత ఏం లేదండి. చాప్టర్ 3లో స్పెసిఫిక్ గైడ్లైన్స్ ఏం లేవు, బట్ డైరెక్ట్ కోర్స్ ఉంటాయి అనుకుంటా, లైక్ డైరెక్ట్ ఉంటాయి కండిషన్స్. ఫోర్త్ వచ్చేసి డయాబెటిస్ మిలిటస్, విచ్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్. మీరు ఎక్కడ వెళ్ళినా ఈ కామన్ కండిషన్ అడుగుతారు ఇంటర్వ్యూ. ఇదైతే గ్యారంటీ, 100% గ్యారంటీ ప్రిపేర్ అయితే వెళ్ళాలి. డయాబెటిస్ మిలిటస్. నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ 5 అండి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు. చాప్టర్ 5 అనేది జస్ట్ నార్మల్గా మీకు మెంటల్ డిజార్డర్స్ నుంచి ఉంది. మెంటల్ బిహేవియర్ అండ్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ మీద చాప్టర్ ఉంది, హెల్త్ సిరీస్. ఇది మీకు అంత ఇంపార్టెంట్ కాదు. నార్మల్గా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చాప్టర్లో, వెన్ ఇట్ ఈస్ గివెన్ యూజ్, అబ్యూజ్ అండ్ డిపెండెన్స్, యూ గో విత్ హయ్యర్ స్పెసిఫిసిటీ అండి. హయ్యర్ లెవెల్ ఆఫ్ డిపెండెన్స్, హయ్యర్ లెవెల్. లైక్ డిపెండెన్స్ ఈజ్ మోర్ డేంజర్ దెన్ అబ్యూజ్ అండ్ యూజ్. ఓకే, డిపెండెన్స్ అంటే మొత్తం బానిసలా అయిపోవడం, అడిక్షన్. Dependence. So dependence is more specific. When it is given as abuse and dependence, you'll code for dependence. Use dependence, dependence. Use abuse, abuse. ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ అంతేనండి. ఇప్పటికైతే ఇవి గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఇవన్నీ చాప్టర్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ చాప్టర్ 9 ఓపెన్ చేస్తే మీరు హైపర్ టెన్షన్ ఉందండి. ఓకే, హైపర్ టెన్షన్ చాప్టర్ 9. చాప్టర్ 9లో హైపర్ టెన్షన్ రిలేటెడ్, సర్క్యులేటరీ సిస్టమ్ రిలేటెడ్ కండిషన్స్ ఉన్నాయి. నేను చెప్పాను కదా మీకు కాంబినేషన్ కోడ్స్ లాగా, హైపర్ టెన్షన్, హార్ట్ ఇన్వాల్వ్మెంట్, సికేడి. అప్పుడు ఏం కాంబినేషన్ కోడ్స్ ఇస్తామనేది ఇంపార్టెంట్ చూసుకోండి. ఎందుకంటే దట్ ఈస్ డయాబెటిస్ మెల్టస్ అండ్ హైపర్ టెన్షన్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ప్రెగ్నెన్సీ అండ్ ప్రీమియం చాప్టర్ 15 అనుకుంటా కదా, పర్పేరియం. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అయితే నార్మల్గా చూసుకోండి. దిస్ విల్ బి ద క్వశ్చన్స్, మోస్ట్లీ దిస్ విల్ బి ద క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఇంటర్వ్యూయర్. ఇంకేమైనా అడగొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దిస్ ఓన్లీ విల్ బి ద క్వశ్చన్స్ దట్ విల్ బి ఆస్క్డ్ బై ద ఇంటర్వ్యూయర్. ఎనీథింగ్ హీ మైట్ ఆస్క్. సో ఆ చాప్టర్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్, చాప్టర్ 1 to చాప్టర్ 21, లైక్ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చదవండి. సో దట్ మీకు ఒక గ్రిప్ అనేది తప్పకుండా వస్తుంది. సో ఇదైతే నేను చేశాను ఈ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో పింక్ చేయొచ్చు. సో ఐల్ బి రిప్లైయింగ్ యూ. For more, please do subscribe my channel. I'll think and update the medical coding videos. Thank you.